డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. అవునా, నువ్వెప్పుడు రిలేషన్లోకి వెళ్ళావే? అబ్బో సరే సరే కానీ నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ఏ మూగోడా? ఏమే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏ కాలైనా 10 minutes కంటే ఎక్కువ మాట్లాడొద్దని. అసలు భయం లేకుండా పోతుంది. సారీ అమ్మా, ఈ కాల్ కట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కాల్ చేసి మళ్ళీ 10 minutes తర్వాత కట్ చేస్తానే. దీని బాపులే చెప్పే. సరే వెళ్దాం, కలుద్దామని చెప్పా కదా. ఏమ్మా 10 నిమిషాలు అయిపోయిందా? కాల్ కట్ చేయనా? అవసరం లేదు, మాట్లాడుకో. అయ్యో అవునా పిన్ని, అలా జరిగిందా? బెల్ట్ ఎక్కడ పెట్టాను? బృందా, బృందా! నువ్వేం బాధపడకు పిన్ని, ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం పిన్ని. ఏంటండి? ఫోన్ మాట్లాడుతున్నావా నాన్న? అవునండి. ఇక్కడెందుకురా, బెడ్రూమ్ లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడొచ్చు కదా. అయ్యో పర్లేదండి. ఇందాక నుంచి మెట్రో స్టేషన్ లో అనౌన్సర్ లాగా అరుస్తుంటే వినిపించట్లేదా? అయ్యో వినిపించలేదండి. ఎందుకు వినిపిస్తుందండి? 24 గంటలు ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు. ఒకసారి అమ్మ అంటావు, నాన్న అంటావు, పిన్ అంటావు, బాబాయ్ అంటావు, తాత అంటావు, అమ్మమ్మ అంటావు, నా పిండా కూడా అంటావు. ఇన్నిసార్లు ఫోన్ మాట్లాడితే రేడియేషన్ వల్ల చెవులు దొబ్బుతాయే. అసలు మీ అమ్మాయిలు గంటలు గంటలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారే? టెల్ మీ. అదా, మా పిన్నిని మా బాబాయ్ రోజు తాగొచ్చి కొడుతున్నాడంటండి. అందుకే ఏం చేయాలని అడుగుతుంది. ఓపికంటే భరించమను, బలం ఉంటే ఎదిరించమను. రెండూ కాదనుకో 2 పెగ్గులేసి మీ పిన్నినే మీ బాబాయ్ని కొట్టమను, దెబ్బకి సెట్ అయిపోతాడు. అంతేకాని నీకు ఫోన్ కొట్టొద్దని చెప్పు. అలాగే చెప్తానండి. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చావు, లేదంటే చెవులు దొబ్బుతాయి. సరేనండి, ఆన్లైన్లో ఇయర్ ఫోన్స్ ఆర్డర్ పెట్టుకుందాం. అమ్మా ఏం కర్రీ చేసావు? పప్పు చేశానే. పప్పా? ఇది ఇల్లా లేక హాస్టల్ అమ్మా? హాస్టల్లో కూడా వారానికి 3 రోజులే పప్పు చేస్తారు, కానీ నువ్వు 2 రోజులకు ఒకసారి పప్పు చేసి చంపుతున్నావు. ఇంతకు నువ్వు తిన్నావా? లేదు. ఏ ఆకలిగా లేదా? ఉంది. మరి రా తిను. మీ డాడీ కోసం వెయిటింగే. మా డాడీ వచ్చాక తింటారులే అమ్మా, నువ్వు తిను. లేదు, డాడీతో కలిసి తిందామని. ఇప్పుడేంటి మీ ఆయన వచ్చే వరకు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటావా? నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందిలేవే. హలో, నిన్నీలాగా ఆకలితో ఎదురు చూస్తూ ఉండనమ్మా. ఆకలితో పెట్టుకొని తింటా ఇలాగా. చూద్దాం, రేపు నీకు పెళ్ళవుతుంది కదా. ఈయన ఇంకా రాలేదేంటి? అబ్బా టైం అవుతుంది, ఆకలి అవుతుంది. పోనీ తినేద్దామా? పర్లేదు తిను. సిగ్గుండాలనే మొగుడు రాకముందే ముద్ద నోట్లో పెట్టుకోవడానికి. అది కాదండి, ఇప్పటి వరకు వెయిట్ చేశాను. టైం 10 అవుతుంది కదా అని తింటున్నా. అది 10 రోజుల నుంచి 10 చూపిస్తుంది, ఎందుకంటే అది ఆగిపోయింది. అంటే ఆయన మొగుడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఇంటికి వస్తే ఏంటి, దారిలోనే యాక్సిడెంట్ అయిపోతే ఏంటి? ఇవ్వండి, ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకండి? ఇప్పుడే వస్తాను. ఇవ్వండి, మీరు వెళ్ళి ఫ్రెష్ రండి, ఇద్దరం కలిసి తిందాం. నేను వెయిట్ చేస్తాను. అవసరం లేదు, నేను ఆల్రెడీ తినేసే వచ్చా. తిట్టుకుంటున్నావు కదే? అయ్యో లేదండి. ఏదో ఓవర్ యాక్టింగ్ లాపి మూసుకొని తిను. నేను టయర్డ్గా ఉన్నాను, వెళ్ళి పడుకుంటాను. ఓకే అండి. బృందా, బృందా లేవే, ఎంతసేపు పడుకుంటావు? ఆడపిల్లలు 6 దాటిన దాకా పడుకోకూడదే. అందుకే కదమ్మా గడియారాన్ని 5:30 దగ్గర ఆపేసా. అది 6 అయ్యాక లేస్తాలే. నీకు రోజు రోజుకి కోతి పనులు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక రోజు తోక కట్ చేస్తాం. లేవే. బా ఏంటమ్మా నీ గోలా? కాలేజీకి టైం అవుతుంది, వెళ్ళవా?
మా ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ అమ్మా, మహా బోరు. సెకండ్ పీరియడ్ నుంచి వెళ్తాలి, అప్పుడు దాకా పడుకొని. బృందా ఇప్పటికైనా లెగవే. అమ్మా, నా బీటెక్ అయ్యాక ఎంఎస్ చూడడానికి నన్ను ఫారిన్ పంపిస్తున్నారా? ఫారెనా? సమస్య లేదు. మరి జాబ్ వస్తే బెంగళూరు పంపిస్తావా? అమ్మో, బెంగళూరే అస్సలు పంపించును. అక్కడికి వెళ్ళిన అమ్మాయిలంతా చెడిపోతున్నారంట. చదువు అవ్వగానే పెళ్లి చేసేస్తా. పెళ్లి చేసినందుకు నేను ఎందుకమ్మా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి? హ్యాపీగా పడుకుంటారా? డిస్టర్బ్ చేయకపో. టైం 10 అవుతుంది, పందిలో పడుకుంది. ఛీ! ఏమో అన్నావే నువ్వు? గుడ్ మార్నింగ్ అంటున్నానండి. ఆయన ఎంతసేపు పడుకుంటావే? ఇంట్లో మొగుడు అనేవాడు ఉన్నాడు, వాడికి పొద్దునే లేచి టీయో కాఫీయో ఇద్దామని లేదు. వాడు ఆఫీస్కి వెళ్తాడు, టిఫిన్ బాక్సో లంచ్ బాక్సో పెడదామని లేదు. కానీ పందిలాగా 10 దాకా పడుకున్నావు. అమ్మో, 10 అయిందా? ఆ, సారీ అండి, నైట్ పడుకునేసరికి లేట్ అయింది. అయినా రాత్రంతా నువ్వు ఏం పీకావనే? టీలో ఏ టీ బాగుంటుందని, బ్రేక్ఫాస్ట్లో ఏ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఉంటుందని, లంచ్లో ఏ లంచ్ చేస్తే మీ హెల్తీగా ఉంటుందని, ఇవన్నీ యూట్యూబ్లో రీసెర్చ్ చేసేసరికి లేట్ అయిందండి. ఇదంతా మీ హెల్త్ కోసమే అండి. నేను ఆల్రెడీ హెల్తీగానే ఉన్నానే. ఇలా నువ్వు నా హెల్త్ కోసం అని చెప్పేసి రాత్రంతా రీల్స్ చూస్తూ పొద్దునే నాకు టిఫిన్ పెట్టలేదనుకో, అప్పుడు నా హెల్త్ పాడయ్యేది. సారీ అండి. సర్లే, నీకోసం టిఫిన్ చేశాను. ఇలా ఖాళీ కడుపుతో పొద్దున్న దాకా పడుకోవద్దు. ముందెళ్ళి టిఫిన్ చేసి ఆ తర్వాత పడుకో. సరే. సర్లే అని చూస్తావంటే ఎలా? అమ్మా, నేను వచ్చేసా. హే, వచ్చేసింది నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావు? హాస్టల్లో తినట్లేదా? నేను బానే తింటున్నా, కానీ హాస్టల్ వాళ్ళే సరిగ్గా పెట్టట్లేదు. సరే, ఫ్రెష్ అయ్యిరా, నీకోసం టిఫిన్ రెడీగా పెట్టాను, ఇద్దరం కలిసి తిందాం. నేను ఇలానే తినేస్తా, నో ఫార్మాలిటీస్. అంటే హాస్టల్లో అలవాటు అయిపోయింది కదా. సరే సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, కలిసి తిందాం. ఇదిగోవే, ఈ 2 కూడా వేసుకో. అయ్యో వద్దమ్మా, చాలు. తినవే, మళ్ళీ హాస్టల్లో ఏం తింటావో ఏమో. ఎందుకమ్మా, ఇప్పుడు 4 బొండాలు తిన్నాను. 4 కాదే, 6 తిన్నావు. సరే అమ్మా. సరే, తింటూ ఉండు, నేను ఇంక 2 తీసుకొస్తా. పా, మా అమ్మకి అంటే ఎంత ఇష్టమో. లవ్ యూ అమ్మా. ఏంటే చిన్న బ్యాగ్ కూడా మోయలేకపోతున్నావు? ఇదే బరువు ఉందండి. హే, వచ్చేసారా? నువ్వు అట్ట వెళ్ళవే. బాగున్నారా అల్లుడు గారు? బాగున్నానండి. ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఇంట్లో అంతా బాగున్నారా బాబు? అంతా బాగుంది అత్తయ్య. అమ్మా, కూతురు ఇక్కడ. అల్లుడే ఇక్కడ? అల్లుడు గారు మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తయ్య. ఇదిగో బాబు, ఎండన పడి వచ్చావు, జ్యూస్ తీసుకో. ఎండన్ పడేం రాలే, ఏసీ కార్లో వచ్చాం. నువ్వు మూసుకోవే, నువ్వు తీసుకో బాబు. అమ్మా, నాకు జ్యూస్. నువ్వేమైనా చిన్నపిల్లవానే? వంటగదిలోకి వెళ్ళి వాటర్ తాగు. అమ్మా, ఈరోజు స్పెషల్ ఏంటి? అల్లుడు గారికి ఇష్టమని మటన్ కర్రీ చేశానే. మటన్ నేను తిన, నీకు తెలుసు కదమ్మా. అందుకే అల్లుడు గారి వరకే చేశాను. మరి నాకేం వండావు? నీకోసం పప్పు చేశానే. పప్పా? పెళ్లికి ముందు పప్పు, పెళ్లిలో పప్పు, పెళ్లి తర్వాత కూడా పప్పేనా? అయితే బయటికెళ్ళి తిను. నన్ను బయటకెళ్ళమంటావా? లేదంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తిను. ముక్కలేసుకో బాబు. తిను, బాగా తిను, సిగ్గు లేకుండా తిను. అమ్మా వృందా, వాషింగ్ మిషన్ ఆఫ్ అయినట్టుంది, కొంచెం బట్టలు తీసుకెళ్లి పైన ఆరేసి రా నాన్న. సరే అమ్మా. ఏంటి అలా ఉన్నావు? పీరియడ్స్ మా. అయ్యో, చెప్పాలి కదే. సర్లే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి పైన ఆరేసి వస్తా, ఓకేనా? సరే అమ్మా. పిచ్చి పిల్ల. వృందా, అమ్మా వృందా, లే, కొంచెం భోంచేద్దు. నాకు తినబుద్ధి అయితే లేదు. కొంచెం తినవే, తినకపోతే నీరసం వచ్చేస్తుంది.
అబ్బా. బృందా వచ్చిన షర్ట్ ఐరన్ చేద్దుద్దా. కాసేపు తర్వాత చేస్తానండి, ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. ఏమైంది? పీరియడ్స్. అవునా, సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇంట్లో పనులని చేస్తా. ఏవండి, ఆ, ఒకదాన్నే ఉంటే బోర్ కొడుతుంది. అవునా? ఏవండి, హ్మ్, నేను ఒకటి అడగనా? అడుగు. నేనంటే మీకు నిజంగానే ఇష్టమా? అదేం క్వశ్చన్ పిచ్చిదానా? ఏం లేదు, ఎప్పుడు చూసినా నా మీద కోప్పడతారు, నన్ను తిడుతుంటారు, నా మీద చిరాకు పడుతుంటారు. చూడు బృందా, ప్రేమ మర్యాదలు పరాయి వాళ్ళ మీద చూపిస్తాం, కోపం చిరాకు మన అనుకునే వాళ్ళ మీద మాత్రమే చూపిస్తాం. అయినా నాకంటూ ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప? నేను అరిచే ప్రతిసారి దాని వెనుకున్న కోపం కంటే నీ మీద ప్రేమే ఎక్కువ. కావాలంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చావు, లేదంటే చెవులు దొబ్బుతాయి. సర్లే, నీకోసం టిఫిన్ చేశాను. ఇలా ఖాళీ కడుపుతో పొద్దున్న దాకా పడుకోవద్దు, ముందెళ్ళి టిఫిన్ చేసి ఆ తర్వాత పడుకో. పిచ్చిదానా. మీరు తినరా? లేదు, నువ్వు తిన్నాక నేను తింటాను. అమ్మయ్యా, అమ్మలేదు. వెళ్ళిపోవచ్చు. బృందా, ఏంటే వానాకాలంలో వానపాములాగా మెల్లగా జారుకుంటున్నావు? ఆ, బయటకమ్మా. అది చూస్తే తెలుస్తుంది. ఎక్కడికి అని అడుగుతున్నా. ఆ, ఇక్కడికే అమ్మా. ఇక్కడికంటే ఎక్కడికి? ఆ, ఎక్కడికో అక్కడికమ్మా. ఎక్స్ట్రాలు చేయకుండా ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. ఆ, ఈరోజు చిల్డ్రన్స్ డే కదమ్మా, నేను నా ఫ్రెండ్ కలిసి అనాథాశ్రమంలో అనాథ పిల్లలకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నామమ్మా, అందుకే వెళ్తున్నా. మేకప్ వేయకపోతే నువ్వే ఒక అనాథ పిల్లలా ఉంటావు. నువ్వు అనాథ పిల్లలకు ఫుడ్ డొనేషన్. ఎక్కడా సింక్ అవ్వట్లేదే, ఎక్కడో కొడుతుంది సీనా. ఎందుకు మమ్మీ నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లం? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా బృందా? హా, అవును, చెప్పమ్మా. సరే చెప్తా విను. లాస్ట్ సండే కాలేజ్ అని చెప్పి వెళ్ళావు. సరే స్పెషల్ క్లాస్ కదా అని నమ్మాను. కట్ చేస్తే ప్రసాద్ ఐమాక్స్ బయట ఫ్యామిలీ స్టార్ రివ్యూలో కనపడ్డావు. నమ్మకం పాయే. నెక్స్ట్ టైం ఫ్రెండ్కి బాలేదు మమ్మీ, హాస్పిటల్కి వెళ్ళి చూడాలి అన్నావు. నమ్మి పంపించాను. కట్ చేస్తే పబ్బులో పుష్ప పుష్ప సాంగ్ కి డాన్స్ వేస్తూ స్నాప్ లో కనపడ్డావు. మళ్ళీ నమ్మకం పాయే. ఇట్ ఎవ్రీ టైమ్ యు ఆర్ చీటింగ్ మీ. హౌ కెన్ ఐ బిలీవ్ యూ? ఈసారి నిజంగానే నిజం చెప్తున్నా అమ్మా. సరే పద, నేను కూడా వస్తా. స్టాట్స్ ఆర్ నాట్ అలౌడ్ అమ్మా. ఏంటి? అదే అమ్మా, మదర్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ యంగ్ పీపుల్. కొట్టానంటే మూతి పగులుద్ది, మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. మా ఏంటమ్మా నువ్వు? కట్టు బానిస కట్టప్పు కూడా కాస్త ఫ్రీడమ్ ఉంటుంది, కానీ నాకు అది కూడా లేదే. జైల్లో ఖైదీలో 24 hours ఇంట్లోనే ఉండాలి, కనీసం బయటకు కూడా పంపియవా? నీకంతగా బయటికెళ్ళి తిరగాలనుకుంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసి వెళ్ళు. ఇప్పుడైతే మూసుకొని లోపలికెళ్ళు. వెళ్తా, పెళ్ళాక బయటకేంటి, బ్యాంక్ కూడా వెళ్తా. ఏవండి, చెప్పు. బయటకెళ్దామా? బయటికా? ఎక్కడికి? ఊరికే అలా. ఏ ఊరికి? మీ ఊరికా మా ఊరికా? అది కాదండి, కొత్త సినిమా రిలీజ్ అయిందంట, వెళ్ళి చూద్దామా? 10 రోజులు ఆగు, ఓటీటీలో వస్తే కలిసి చూద్దాం. పోనీ షాపింగ్ కైనా వెళ్దామా? నీకు నచ్చినవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో. పోనీ సరదాగా లంచ్కి వెళ్దామా? స్విగ్గీయో జొమాటోనో ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకో. అంతేగాని నన్ను బయటకు తీసుకెళ్లరు. అది కాదురా. బయట ఎండలు చూసినావు ఎలా ఉన్నాయో?
అయినా నాకు హెక్టిక్ వర్క్ ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. దుబాయ్ నుంచి థ్యాంక్సే. అమ్మా ఇదేమో టిష్యూ పేపర్ అనుకున్నావా? అలా తుడుచుకున్నావేంటి? ఏం కాదా? కాదు, ఇది నా అపాయింట్మెంట్ లెటర్. నాకు జాబ్ వచ్చింది. ఎక్కడా? కాల్ సెంటర్లోనా? కాదు, ఐటీ కంపెనీలో. నీకు జాబ్ ఇచ్చిన తలకు మాసిన ఎదవేవడే? అమ్మా అందరు నీలా ఉండరు, కొందరు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు నీకెలా ఇచ్చాడే జాబు? అమ్మా నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ గురించి ఆలోచించడమే ఎక్కువ నా ఫీలింగ్, మళ్ళీ అందులో తక్కువ అంచనా వేయడం. జాబ్ లేదేం లేదు, మూసుకొని ఇంట్లో కూర్చో. అమ్మా నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను, అంతే. చూడు వృందా, డాడీ నీకు సంబంధాలు చూస్తున్నాడు. ఇంకా నీకు జాబ్ చెయ్యాలి అనుకుంటే రేపు పెళ్ళయ్యాక మీ ఆయన్ని అడిగి చేసుకో. ఇలా అర్హత ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టడం వల్లే ఇండియా ఇంకా డెవలప్ అవ్వట్లేదు. అర్హత ఏబిసిడీలు మొత్తం ఎన్నే? 4 అమ్మా. ప్లీజే ఇంకెప్పుడు అర్హత గురించి మాట్లాడుకో, దాని అర్హతే పోతుంది. ఛీ. ఏవండి చెప్పు. నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఏ జాబు? వాలంటీర్ జాబా? వాలంటీర్ జాబ్ వాచ్మ్యాన్ జాబ్ కాదు, సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడిప్పుడే ఐటీ డెవలప్ అవుతుంది, ఈ టైంలో నువ్వు జాబ్ చేయడం అంత అవసరమా? అదేంటండి అంత మాట అన్నారు? అది కాదే, సాఫ్ట్వేర్ జాబ్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు కష్టంగా ఉందని కష్టాన్ని వదిలేస్తే ఇంకా కష్టంగా మారుతుంది. మొదటికి కష్టం వస్తుంది. ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు. అది కష్టం ఒక్క నిమిషం. ఏంటండి వెతుకుతున్నారు? ఇంతకు బాత్రూంలో కాల్ జారి పడ్డావేమో అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చూడ్డానికి అలా లేదే. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అబ్బా ఏంటే నీ గోలా? నేను డిగ్రీ కష్టపడి పాస్ అయ్యానండి. ఎన్ని సంవత్సరాల్లో? జస్ట్ 5 years. అబ్బో చాలా ఫాస్ట్ గానే కంప్లీట్ మామూలు చేసావే. ఉండదు మరి. ఇంతకీ ఏ గ్రూపు? ఎంపీసీఓ బైపీసీఓ. అది ఇంటర్లో ఉంటుందే జఫ్ఫా మొకందానా. ఈ బ్రెయిన్ వేసుకుని ఐటీ డిపార్ట్మెంట్లోకి వద్దాం అనుకున్నావా? ఐటీ లేదేం లేదు కానీ వెళ్ళి పెట్టుబా. అబ్బా అది కాదండి. వర్క్ కాక నేను ఏడుస్తుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయనా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తావా? కోర్తే మళ్ళా ముందు హోమ్ లో ఉన్న వర్క్ చేయపో. సోది ముఖం. ఛీ. అమ్మా నీకు ఒకటి చెప్పాలి. చెప్పు. నేను టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా అమ్మా. ఏంటది? టాటూ అమ్మ, టాటూ. అదే పచ్చబొట్టు. దేనికే? దేనికంటావేంటమ్మా, ఫ్యాషన్ స్టైలు. అవునా? ఇంతకీ ఎవరి పేరు ఎంచుకుందాం అనుకుంటున్నావు? నాన్న పేరా? కాదమ్మా. అయితే నా పేరా? చిచి అస్సలు కాదమ్మా. పోనీ ఏదైనా దేవుని పేరే ఎంచుకుంటున్నావా? అయ్యో కాదమ్మా. మరి ఎవరి పేరు ఎంచుకుంటున్నావే? జిమిన్. ఆడేవడే? కేపాప్ సింగర్ అమ్మా, ముద్దుగా తెల్లగా బల క్యూట్గా ఉంటాడు. వాడిని ఎప్పుడైనా కలిసావానే? లేదమ్మా. పోనీ ఎప్పుడైనా చూసావా? అయ్యో లేదమ్మా, షోస్ లో కే డ్రామాస్ చూడడం తప్ప బయట పెద్దగా పరిచయం లేదు. సర్లే కాని ఎక్కడ ఎంచుకుందాం అనుకుంటున్నావు టాటూ? ఇక్కడమ్మా. అబ్బా అమ్మా ఏంటమ్మా వాత పెట్టావు? లేకపోతే టాటూ కావాలంట, టాటూ. అది కూడా కనీ పెంచిన అమ్మా నాన్న పేరు కాకుండా కనిపించిన వాడేవాడో పేరు ఎంచుకుంటుందంట. బా టాటూ వేసుకుంటే తప్పేంటమ్మా? తప్పేం కాదే, కానీ ఇప్పుడు కాదంటున్నా. రేపు పెళ్ళయ్యాక మీ ఆయనకి ఇష్టమైతే అప్పుడు ఎంచుకో. ఏంటి దీనికి కూడా వాడు పర్మిషన్ తీసుకోవాలా? నోరు మూసుకొనుండు, 2 దోశలేస్తా, కూర్చొని తిను. మూసుకొని ఎలా అమ్మా తినేది? ఇంకోటి కావాలా? ఆహా ఇట్స్ ఎనఫ్. ఏమండి ఇది చూడండి. ఏంటే ఈ ముగ్గిలా ఉంది? ఇది ముగ్గు కాదండి, టాటూ. టాటూనా? ఇలా ఉందేంటి? ప్రెసెంట్ ఇది ట్రెండింగ్ లో ఉందండి. మీరు ఓకే అంటే నేను వేయించుకుంటా. ఏంటి ఇదా? హా ఏం లేదండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇక్కడ ఎండ్ అవుతుంది. కోర్టు ముఖం పచ్చడైపోద్ది. అదేమన్నా టాటూ అనుకుంటున్నావా, నేషనల్ హైవే అనుకుంటున్నావా? అలా కాదండి. టాటూ లేదేం లేదు, వెళ్ళి పని చేసుకోపా. టాటూ కావాలంట, టాటూ. పోనీ వేరే టాటూ వేయించుకోనా? వేరే ల్యాప్టాప్ తీసుకొని కొట్టు. ఏమే అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు, ఏమైనా ప్రాబ్లమా? ఇంతకీ అల్లుడు గారు ఎక్కడే? ఏంటే ఏం మాట్లాడావు? అమ్మా నేను డివోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. డైవర్సా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు గారు ఎక్కడా? అల్లుడు, అల్లుడు. కళ్ళు ఎదురుగా కన్న కూతురుని పెట్టుకొని అల్లుడు అల్లుడు అంటావేంటి? ఏమైంది నాన్న? నా వల్ల కావట్లేదమ్మా అతనితో.
మంచోడు మంచోడని ఇచ్చి పెళ్లి చేశారు. కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. అరే ఇంట్లో ఒక పెళ్ళాం ఉంది, దాంతో టైం స్పెండ్ చేద్దాం, సరదాగా బయటకు తీసుకెళ్దామని లేదమ్మా తనకి. ఎప్పుడు చూడు వర్క్ 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 అని ల్యాప్టాప్ ముందర వేసుకొని కూర్చుంటాడు. అరే సినిమాకి వెళ్దామంటే ఓటీటీలో చూసుకో అంటాడు. షాపింగ్కి వెళ్దామంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో అంటాడు. కనీసం సరదాగా లంచ్ ఆర్ డిన్నర్ చేద్దామంటే కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, కలిసి తిందామంటాడు. చాలమ్మా, ఇంక నా వల్ల కావట్లేదు. అరే జాబ్ చేస్తా అంటే వద్దంటాడేంటి? అసలు ఇంట్లో ఉన్న ఫీలింగే రావట్లేదు. ఒక జైలు నుండి ఇంకో జైలుకి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఇవేనా నీ రీజన్స్ డైవర్స్ తీసుకోవడానికి? ఇవి చాలవా? ఒసే పిచ్చిదానా, ఇన్ని రోజులు కాపురంలో మీ ఆయన్ని అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? నీకో విషయం చెప్పనా? పెళ్లికి ముందు మీ అత్తగారు అంటే మీ ఆయనకు అమ్మ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అప్పటికప్పుడు 10 lakhs అప్పు తెచ్చి మరీ ఆపరేషన్ చేయించాడు తెలుసా? మాకీ విషయం పెళ్లికి ముందే చెప్పాడు. తనకొచ్చిన శాలరీతో ఈఎంఐలు కట్టుకుంటూ లోన్ మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. కానీ అలా చేస్తే నువ్వెక్కడ ఇబ్బంది పడతావోనని నీకోసం, కేవలం నీకోసం తను ఓవర్ టైం చేస్తున్నాడే. ఈ టైంలో వర్క్ చేస్తున్నాడేంటి? అమ్మను బాగా చూసుకున్నవాడేనే పెళ్ళాన్ని కూడా బాగా చూసుకుంటాడు. అల్లుడు ఎంత మంచివాడంటే పెళ్లికి ముందు 10 లక్షలు అప్పున్నా పైసా కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడే. బంగారమే మీ ఆయన. ఇంక జాబ్ విషయానికొస్తే నిన్ను జాబ్ ఎందుకు చేయొద్దన్నాడో తెలుసా? మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలా కష్టపడి పెరుగుతారు అత్తయ్య. అందులోనూ వృంద. మీరు మామయ్య వర్క్కి వెళ్ళినప్పుడు ఇంట్లో పనులన్నీ తనే చేసేది. ఆ తర్వాతే కాలేజ్కి వెళ్ళేది. పెళ్ళికి ముందు తనే వర్క్ చేసి పెళ్ళైన తర్వాత తనే జాబ్ చేస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అత్తయ్య? అందుకే వద్దాను. చూడు వృందా, పెళ్లికి ముందు అబ్బాయిలు అల్లరిచిల్లరుగా ఉంటారేమో కానీ వన్స్ పెళ్ళయ్యాక బాధ్యతలన్నీ వాళ్ళ భుజాన్ని వేసుకుంటారు. వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చెయ్యాలి అనుకుంటే వాళ్ళని అర్థం చేసుకొని బాగా చూసుకోవటమే. అంతకు మించి మనం ఏం చెయ్యలేమమ్మా. అమ్మ వృందా, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. లోపలికెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి నెమ్మదిగా ఆలోచించు. సరే అమ్మా, టైం అయింది, నేను వెళ్ళొస్తాను. డాడీ ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్త. ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నీ ఫ్రెండ్స్ తో బయటకెళ్తున్నా. ఏయ్ ఆగాగు. ఏంటమ్మా? ఏంటి ఆ డ్రెస్సు? 1 piece అమ్మా. 1 పీసా? మరి మిగతా పీసులేవే? అన్ని పీసులు ఉండవమ్మా. 1 piece అంటే ఒకటే ఉంటుంది. ఒకటే పీసా? ఈ ఒక్కదానికి ఒక 1000 రూపాయలు తగిలేసి ఉంటావు కదా. అమ్మా 1000 రూపాయలేంటి, ఇది 5000. 5000? ఇంత చిన్న డ్రెస్ కి అంత పెద్ద రేట్ ఏంటే? అమ్మా ఫ్యాషన్ అమ్మా, పార్టీ కల్చర్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఏం జనరేషనో ఏంటో. మా రోజుల్లో బొట్టు లేకపోతే బయటికి వెళ్ళేటోళ్ళం కాదు, చున్నీ లేకపోతే చుట్టాలింటికి కూడా వెళ్ళేటోళ్ళం కాదు. మీరు జనరేషన్లు అనుకుంటూ కిందేస్తే పైన వేయట్లేదు, పైన వేస్తే కింద వేయట్లేదు. జనరేషన్ అంటూ బాగా స్టైల్ నేర్చుకుంటున్నారు. అమ్మా అందంగా కనిపిస్తేనే కదా అందరి అటెన్షన్ మన మీద ఉంటుంది. అందం అంటే వేసుకునే పీసుల్లో కాదే, ఫేస్ లో ఉండాలి. వెళ్ళి ఆ చెత్త డ్రెస్ తీసేసి చక్కగా చుడీదారో లంగావోణో వేసుకొని రా. చుడీదారో లంగావోని వేసుకుని వెళ్ళడానికి నేనేం శ్రీమంతంకి వెళ్ళట్లేదు. ఫ్రెండ్ బర్త్డే అయితే పబ్కి వెళ్తున్నా, అక్కడ అందరు ఇదే వేసుకుంటారు. నీకు అర్థం కాదులే. ఏయ్ వృందా, ఏం పిల్లలో ఏంటో, చెప్పిన మాట వించావరు. ఏవండి, ఎలా ఉన్నాను? నా డ్రెస్ ఎలా ఉంది? అక్కడ డ్రెస్ ఎక్కడుందే? ఏవండి, ఇదే డ్రెస్సు 1 piece. గుండెల మీద చేసుకొని చెప్పే. ఆ డ్రెస్ నీకు కంఫర్ట్గా ఉందా? అంటే కంఫర్ట్ గానే ఉంది. మరెందుకే? ఏదైనా డ్రెస్ వేస్తే ఎదుట వాళ్ళు మనం చూసి తల ఎత్తుకునేలా ఉండాలి, అంతేకాని వాళ్ళు చూసే చూపులకి మనం తల దించుకునేలా మాత్రం ఉండొద్దు.
ఆయన మా అమ్మ వాళ్ళ పెళ్లి టైంకి అమ్మాయిల బట్టలు ఇక్కడ దాకా వేసుకునే వాళ్ళంట, మా అక్క వాళ్ళ పెళ్లి టైంకి ఇక్కడికి, మన పెళ్లి టైంకి ఇక్కడికి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే బాధేస్తుంది. వెళ్ళు, మంచి పద్ధతిగా రెడీ అవ్వాలి. ఏవండి, పబ్స్ కి పార్టీస్ కి ఇలానే వెళ్తారు. పెళ్లికి ముందు చాలా సార్లు ఇలానే వెళ్ళాను. చూడు బృందా, పెళ్లికి ముందు అమ్మాయిలు వేరు, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు వేరు. పెళ్లి కాకముందు అమ్మాయిలు లైబ్రరీలో బుక్ లాంటి వాళ్ళు, ఎవరైనా చదవచ్చు. అదే పెళ్ళైన తర్వాత అమ్మాయిలు కొనుక్కున్న బుక్ లాంటి వాళ్ళు, కొనుక్కున్నవాడు మాత్రమే చదవాలి. అలా అని ఎవరు పడితే వాళ్ళు చదివితే కుదరదు కదా. వెళ్ళు, డ్రెస్ కొంచెం కింది దాకా వేసుకో. కింద కంటే ఇక్కడికా? ఇంకొంచెం. ఇక్కడికా? ఇంకొంచెం. ఇక్కడికా? ఆ. ఛీ! ఏంటమ్మా ఇంత అందంగా రెడీ అవుతున్నావు? ఈరోజు నీ మ్యారేజ్ డేనా? కాదే. మరి ఎక్కడికి? కొత్త చీర, నెక్ సెట్. నిజంగా అంత బాగున్నానే? ఊర్ఫీ కంటే నువ్వు అందంగా ఉన్నావమ్మా. ఆవిడెవరే? ఆవిడ కూడా నా అలాగా అందగత్తె ఉంటుంది. ఇప్పుడైతే ఇలా ఉన్నాను, కానీ కాలేజ్ చదివే రోజుల్లో మినిమం నా చుట్టూ 10 మంది తిరిగేవాళ్ళు తెలుసా? అంటే అమ్మ, నువ్వు కూడా కాలేజ్ డేస్ లో నాలాగే అందంగా ఉండేదానివా? అందగత్తెనే, కానీ నీలా కాదు. ఇంకా అలా దిష్టి బొమ్మలా నిల్చున్నావేంటే? వెళ్ళి రెడీయో. రెడీ అవ్వాలా? ఎక్కడికి? మీ చిన్న మామ అత్త కూతురు పెళ్లికి వెళ్తున్నాం. చిన్న మామయ్య అత్త కూతురికా? అంటే మొన్న లేచిపోతే వెతికి మరి ఇంటికి తీసుకొచ్చారే ఆ అమ్మాయికా? లేచిపోలేదే, వాళ్ళు సరదాగా టూర్కి వెళ్లారు. మీ వాళ్ళు కదా, బానే వెనకేసుకొస్తావులే. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, నేను రాను. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదే. అయినా అమ్మా, మీ పుట్టింటి వాళ్ళకి పని పాట ఉండదా? చీట్కి మాట్కి ఫంక్షన్స్ అంటూ. మొన్న గృహప్రవేశం, నిన్న శ్రీమంతం, ఈ రోజు పెళ్లి. ఇలా అటెండ్ అయ్యితూ పోతే లాస్ట్ లో కాలేజ్ అటెండెన్స్ పోతాయి. ఇది మారదు. బృందా, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందంట, పద వెళ్దాం. నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? కోర్తే మళ్ళీ నేనేమన్నా రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నాను, మూడు లేదంటావు. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ముహూర్తానికి 3 రోజుల ముందు మొగుడు నొల్లేసి వెళ్తావు కదా. అదే మా ఫంక్షన్కి అయితే 3 లేదు 4 లేదు అంటావు. అది కాదండి, కొంచెం హెడ్ఏక్ గా ఉంది, అందుకని. హెడ్ ఉన్న వాళ్ళకే హెడ్ఏక్ వచ్చేది, నీకు వచ్చే ఛాన్సే లేదు. ఎలా రెడీ అవ్వ. ఏవండి, వెళ్దామా? ఏంటే కటన్ కట్ చేసి మరి కుట్టించుకున్నావా? అడిగితే డబ్బులు ఇస్తున్నాయి కదా. ఇదేం కటన్ డ్రెస్ కాదు. లాస్ట్ టైం వదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు 1+1 ఆఫర్లో డ్రెస్ కొనిందని చెప్పా కదా, అది ఇదే. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఏదో జ్యువెలరీ షాప్కి యాడ్ ఇచ్చే హీరోయిన్లా రెడీ అవుతావు. అదే మా వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా చీప్గా రెడీ చేసి వస్తావా? ఇదేం చీప్ కాదు, అయినా ఈ డ్రెస్ లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అయితే ఆ డ్రెస్ మడిచి బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని రా, అక్కడ ఫోటోలు దిగుదు కానీ. లాస్ట్ వీక్ నా దగ్గర 10,000 దొబ్బేసి ఒక చీర కొన్నావు కదా, అది వేసుకురాపా. అంటే ఇప్పుడు పట్టు చీర సమ్మర్ ఐ కాన్. ఏంటే మెట్ల మీద కూర్చొని గాల్లో మేడలు కడుతున్నావు? ఏంటి మ్యాటర్? ఏం లేదమ్మా, యూట్యూబ్ లో ఒక కొత్త రెసిపీ చూసానమ్మా, అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేయి, దానికెందుకు ఐన్స్టీన్ లాగా ఆలోచిస్తున్నావు? ఐన్స్టీనా? ఆయన ఎవరు? మనలాగా టాలెంటెడ్ పర్సన్ ఏంటోడ్లే. అయితే మరి ట్రై చేసేమంటావా? చేసేవే, మనల్ని ఎవరు ఆపేది? బాగుంటే ఇద్దరం తిందాం, లేదంటే డాడీకి పెట్టేద్దాం. బృందా, ఎంతసేపే, ఆకలి అవుతుంది. అమ్మా, అయిపోయిందమ్మా. ఎలా ఉందమ్మా? బాగుంది కదా? ఏంటే ఇంత చండాలంగా ఉంది? యూట్యూబ్ లో చూసి చేసావా లేదా నీ ఓన్ గా చేసావా? యూట్యూబ్ లో చూసే చేశానమ్మా. అలా అయితే బాగుండాలే, నిజం చెప్పవే, ఏం చేసావు? అది వంట చేసేటప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏంటది? అది యూట్యూబ్ లో వీడియో చూస్తూ కుక్ చేస్తున్నా, సగం అయింది. ఇన్ఫాక్ట్ చాలా బాగా వచ్చింది కూడా, కానీ సడన్ గా యూట్యూబ్ నుండి వీడియో డిలీట్ చేసేసారు. ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి నాకు తెలిసిన వీడియోని కంటిన్యూ చేసేసా. వచ్చిన అవుట్పుట్ అమ్మా అది. నువ్వు నా కూతురువే, ఇవన్నీ సెట్ కావు గానీ పద ఆర్డర్ పెట్టుకుంది. అదేంటండి అలా చూస్తున్నారు? ఏంటి అది? కొత్త రెసిపీ అండి, యూట్యూబ్ లో చూసి ట్రై చేశాను. పేరేంటో? బృందా. నీ పేరు కాదే, నువ్వు చేసిన పెంట పేరు. పొట్లకాయ పులిహోర. మనిషి అన్నాక ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా? అంటే కొత్తగా ఉంటుందని. చంపేద్దాం అనుకుంటున్నాను. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నువ్వు చేసే వంటతో మనుషులను చంపేసి తెలుసా? అర్థం కాలేదా?
ఈ టెర్రరిస్టులు బాంబులు పెడతారే వాటి బదులు నీ వంట చేసి పెట్టావనుకో దెబ్బకి అందరు చచ్చిపోతారు. అదేంటండి మీకోసం ప్రేమగా చేస్తే? మరి ఇంకేమన్నాలనే పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగ్గా చేసి పెట్టావా? నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నానే. రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి. అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా, ఏ స్విగ్గీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే. నువ్వు వెళ్ళు. ఏవండి ఆ, ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. ఈ ఒక్కరోజు లీవ్ పెట్టొచ్చు కదా. లీవా? దేనికి? అంటే ఇంట్లో ఒకదాన్నే ఉంటాను, బోర్ కొడుతుంది, కొంచెం మీతో టైం స్పెండ్ చేయొచ్చని. కుదరదు, నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఏవండి వచ్చేసారా? మీకు విషయం చెప్పనా? పక్కింటి సుబ్బారావు గారు లేరు, వాళ్ళ ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తుంటే వేయరా అన్నారంట. ఆయనేమో మా ఆవిడని తీసుకెళ్ళండి అన్నారంట. అది విన్న వాళ్ళ ఆవిడ కొట్టింది చూడు. భలే కామెడీ అండి. బృందా, నాకు హెడ్డెక్గా ఉంది, నన్ను కదిలించకు. చియర్స్ రా. ఎవర్రా? నా వైఫ్ రా. బృందానా? ఆ, మరి లిఫ్ట్ చేయి. వద్దురా బాబు, ఎత్తిన కా నుంచి త్వరగా ఇంటికి రా అని సావ దొబ్బుతుంది. అయినా మనకి ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయో తనకేం తెలుసు? పోనీ తను అడిగింది కదా అని త్వరగా ఇంటికి వెళ్తే ఏదో సోది మాట్లాడుతూనే ఉంటుందిరా. ఈ ఆడాలు మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. మరి నువ్వు అర్థం చేసుకున్నావా వాళ్ళని? ఏంటి? సరే, అందరి గురించి పక్కన పెట్టు. బృందాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావురా నువ్వు? నా భార్య నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారా? ఏం అర్థం చేసుకున్నావు బృందా గురించి? బృందా ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా? పోనీ ఫేవరెట్ ప్లేస్, ఫేవరెట్ కలర్? చూసావా, తన గురించి చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియలేదు. అదే తనని నీ గురించి ఇవే క్వశ్చన్స్ అడిగితే ఆలోచించుకుని ఆన్సర్ చేస్తుంది తెలుసా? ఒరే, తను నిన్ను ఆఫీస్ నుంచి త్వరగా రమ్మంటుందంటే నువ్వేదో ఊరి మీద పడి తిరుగుతావని కాదురా, తనకి నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుందని అర్థం. చీటికి మాటికి కాల్ చేస్తుందంటే నిన్ను డిస్టర్బ్ చేయాలని కాదురా, తనకు జరిగిన ప్రతి చిన్న విషయాన్ని నీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి. ఒరే, మన మగాళ్ళకి 190 ఉంటాయి రా టైం పాస్కి. అదే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మనం తప్ప ఇంకేం ఉండవు. ఏ భార్యకైనా తన అందాన్నైనా ఆనందాన్నైనా కట్టుకున్నవాడితో కాకుండా ఇంకెవరితో పంచుకుంటుందిరా. నీకో విషయం తెలుసా? బృందా నాకు మీ పెళ్లికి ముందు నుంచే తెలుసు. వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. అప్పట్లో బృందా ఇలా ఉండేది కాదు తెలుసా? ఇంట్లో చాలా గారాబం. కానీ ఒక్కసారి నీతో పెళ్ళైన తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది. పెళ్ళైన తర్వాత బృందా చాలా మారిపోయిందిరా. తనకు వంట రాకపోయినా నీ కోసం కష్టపడి వంట నేర్చుకుంది. తనకిష్టమైన బట్టలు వదిలేసి నీకు ఇష్టమైన బట్టలు వేసుకుంటుంది. అండ్ నీకు నచ్చితే తను నడుచుకుంటుందిరా. అంత చేసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలవరా? అందరు మగాళ్ళు అనుకుంటారా, నా వైఫ్ టైంకి అన్ని ఇస్తున్నాను కదా ఇంకేం కావాలని. నిజంగా అవేం అవసరం లేదురా. జస్ట్ వాళ్ళకి టైం ఇస్తే చాలు. రే, కనీసం ఇప్పటికైనా తనతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయరా. అట్లీస్ట్ తను చెప్పేది వినటానికైనా ట్రై చేయరా. అప్పటికైనా తన ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది. సరే, మరి టైం అవుతుంది. ఇంట్లో నా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బాయ్. ఏంటండి? అబ్బా చెప్తా కానీ రావే. చెప్పొచ్చు కదా ఏంటో సర్ప్రైజ్. రెడీయా? రెడీ, 1 2 3. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అండి. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటది? అత్తయ్య. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అమ్మా. బృందా, బృందా, ఏంటమ్మా? ఆయిల్ ప్యాకెట్ అయిపోయిందే, వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ తీసుకుని రా వెళ్ళు. అర్జెంటా? అర్జెంటేనే, అన్ని వండుదామని పెట్టుకుని తీరా చూస్తే ఆయిల్ లేదు. వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ తీసుకుని రా. అమ్మా, వీధి చివర సామగడ హోటల్ ఉంటది, అక్కడికి వెళ్ళి ప్లేట్ పూరి పార్సల్ తీసుకో. అందులో 1/2 లీటర్ పామాయిల్ ఉంటది, పండగ చేసుకో.
వెదవేషా లేకుండా వెళ్ళి తీసుకొనిరా. పోమ్మా, అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఏ రీల్ చేయాలి అని. హా, ఈ రీల్ చేద్దాం. పని చెప్తే చేయకుండా రీల్స్ చేస్తావా? చూస్తా నువ్వు ఎలా చేస్తావో రీల్స్. చెప్తా దీని సంగతి. ఇక్కడే ఇక్కడ పెట్టానే, కనబడట్లేదు. అమ్మా సరేలే. ఇక్కడే పెట్టాను కదా, కనబడట్లేదేంటి? అమ్మా పా. ఇక్కడే పెట్టాను, గుర్తొచ్చేసింది. వెరీ గుడ్. అమ్మా ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? రీల్స్ చేస్తున్నా. దేనికో? దేనికేంటి, రీల్స్ చేస్తే ఫస్ట్ ఫాలోవర్స్ పెరుగుతారు, తర్వాత ఫ్యాన్స్ పెరుగుతారు, ఆ తర్వాత ఫ్యాన్ పేజెస్ పెరుగుతాయి, ఫైనలీ పెద్ద సెలబ్రిటీ అయిపోతా. టైం బాగుంటే టాలీవుడ్ హీరోన్ అవుతా, బ్యాక్ టు బ్యాక్ హిట్ వస్తే బాలీవుడ్ కి వెళ్తా, అక్కడ బోర్ కొడితే హ్యాపీగా హాలీవుడ్ కి వెళ్తా. దాట్స్ మై ఫ్యూచర్ ప్లాన్. యూనో మంత్ ఎండ్ వస్తే రీఛార్జ్ ప్లాన్ కే దిక్కులేదు, నీకు ఫ్యూచర్ ప్లానా? నేను అనకపోతే హాలే దాటలేవు, నీకు హాలీవుడ్డా? నేను చెప్పింది చేసి చూపిస్తా చూడు. ముందు వచ్చి నేను చెప్పిన పని చేయి, తర్వాత నీకు నచ్చినట్టు చేసుకో. అమ్మా అబ్బో, ఆ సౌండ్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి? సాంగ్ తమంది, డాన్స్ వృందాది. కొట్టాను అనుకోనా, పేషెంట్ పేరు బృందా అవుద్ది, బిల్లు కట్టేవాడి పేరు యశ్వంత్ అవుద్ది. కింద నేను టీమ్ మీటింగ్ లో టెన్షన్ పడుతూ ఉంటే డాన్స్ చేసి డిస్టర్బ్ చేస్తావా? రీల్స్ చేస్తున్నానండి, రీచ్ బాగా వస్తుంది, రండి కలిసి రీల్స్ చేద్దాం. ఎక్కడికండి వెళ్ళిపోతున్నారు? జాబ్ కి రిజైన్ చేసి వస్తా. మనం కూడా దుర్గారావు ఇంకా వాళ్ళ వైఫ్ లాగా ఏ చార్మినార్ దగ్గర, ఏ హుస్సేన్ సార్ దగ్గర రీల్స్ చేద్దాం. రీచ్ వస్తుందో రాదో తెలియదు కానీ చిల్లర మాత్రం వస్తుంది. చేద్దామండి, అప్పుడు మనల్ని కూడా ఏ డి షోకో, ఏ శ్రీదేవి డ్రామా కంపెనీకో పిలుస్తారు, ఫేమస్ అయిపోదాం. కొట్టానంటేనా, ఇంట్లో ఉండి కామ్గా కాపురం చేద్దామంటే రోడ్ ఎక్కి రీల్స్ చేద్దామంటావా? సోకులు తగలేయ్యా. ఏం చేస్తున్నావే? ఏడుస్తున్నాను. నోట్లో నుంచి సౌండ్ వస్తుంది, కళ్ళల్లో కన్నీరేవే. అంటే మేకప్. నా మీటింగ్ అయ్యేలోపు నోట్లో నుంచి సౌండ్ వచ్చింది అనుకో, గేట్ బయట ఉంటావు, అర్థమవుతుందా? అర్థమైంది. ఎలక మొఖం దాన రీల్స్ చేస్తాదంట, రీల్స్. సచ్చినోడు. ఇదేనా? ఇదేలా అడ్రస్. ఎవరు బాబు నువ్వు? డెలివరీకి వచ్చానండి. డెలివరీకి రావడానికి ఇది హాస్పిటల్ కాదు, నువ్వు అమ్మాయివి కావు. ఆ డెలివరీ కాదండి, పార్సిల్ డెలివరీ చేయడానికి వచ్చాను. ఓహో, ఇంతకీ ఎవరికి? ఇక్కడ వృందా ఎవరు మేడం? అన్ఫార్చునేట్లీ మా అమ్మాయే. అయితే మేడంకే. ఆగాగాగు, నువ్వేం చదువుకున్నా బాబు? డిగ్రీ కంప్లీట్ చేశానండి. ఏంటి, డిగ్రీ కంప్లీట్ చేసావా? ఆ. డిగ్రీ కంప్లీట్ చేసిన నువ్వు ఏ డిగ్రీ కంప్లీట్ చేయని మా అమ్మాయిని మేడం అంటున్నావా? గాడ్ మస్ట్ బి క్రేజీ. ఏదోలే మేడం. ఇంతకీ పార్సల్ ఏది? 1 సెకండ్ మ్యామ్. 2, 6, 8, 10, 12, 15. అన్నీ ఉన్నాయి మేడం. ఏంటి బాబు ఇన్నున్నాయి? మొత్తం మేడంవే. మేడంకి ఇచ్చేసేయండి, నేను వస్తాను. ఏయ్ ఆగాగాగు, మరి డబ్బులు? పర్లేదు మ్యామ్, నాకు బాగా తెలుసు, తర్వాత తీసుకుంటాను. ఏయ్ ఆగు, మా అమ్మాయి నీకెలా తెలుసు? మేడం నాకు 1 year నుంచి బాగా తెలుసు. అప్పట్లో నేను మణికొండలో ఉండేవాడిని, నాకు ఎక్కువగా మేడం ఆర్డర్సే వచ్చేవి. సో రాను పోను ట్రావెల్ ఇబ్బంది అవుతుందని మేడమే దగ్గరుండి ఈ ఏరియాలో ఫ్లాట్ ఇప్పించారు. వస్తారండి. ఓసిని, నీ డెలివరీస్ కోసం డెలివరీ బాయ్ అడ్రస్ నే మార్చేసావు కదే. ఏంటమ్మా? ఏంటే ఇవి? ఇవా పార్సల్స్. అది అడగరా నన్ను లేపావా? తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఎవడబ్బా సమ్మని కొన్నావే? మా అబ్బవే. చిచి, మా అన్న డబ్బులే, నీవు కాదుగా. ఎప్పుడు డబ్బులు వేస్ట్ చేసే పనులు తప్ప పనికొచ్చే పని ఒకటని చేసావా? ఏమంటివి? నాకు డబ్బుల వాల్యూ తెలీదంటివా? ఎంత మాట. అమ్మా, నేను రోజుకి 1000 ప్రొడక్ట్స్ చూసి అందులో 100 ప్రొడక్ట్స్ విష్ లిస్ట్ చేసి అందులో 10-20 ఆర్డర్ పెడితే అది పనికిరాని పనా?
నేను చేసే ఈ పనికిరాని పని వల్ల ఢిల్లీలో ప్యాకేజింగ్ చేసేవాడు నుండి హైదరాబాద్ లో డెలివరీ చేసేవాడి వరకు ఎన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా బతుకుతున్నాయో తెలుసా? అయినా నీకు ఆనియన్ దోశ వేయడమే తెలియదమ్మా. ఇంకా ఆన్లైన్ ఆర్డర్ గురించి ఏం తెలుస్తుందిలే, పక్కకెళ్ళా. చెప్పేది విందు, కవరింగులు మాత్రం బాగిస్తది. ఏవండి ఫోన్ చూస్తున్నారా? ఆ? లేదే, పక్కింటి పద్మజతోటి వీడియో కాల్ మాట్లాడుతున్నా. ఆ? కనబడట్లేదా? ఫోనే వాడుతున్నా. సర్లే కానీ నేను స్నానానికి వెళ్తున్నాను. నా డ్రెస్సెస్ పార్సల్స్ వచ్చేది ఉంది, కొంచెం తీసుకోరా. తీసుకుంటా లేలా. A few moments later. నాకు వచ్చే శాలరీ మొత్తం దీని షాపింగ్కి అయిపోయేటట్టుంది. చెప్తాగు దీని సంగతి. దీని ముఖానికి మళ్ళీ ఇంటర్నేషనల్ బ్రాండ్లు వచ్చింది. ఆగు చెప్తా దీని సంగతి. ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటి ఇయ్యి? డ్రెస్సెస్ షాపింగ్ చేశాను. షాపింగ్ అంటే షాప్లో ఉన్నాయి కొనమని, షాప్ మొత్తం కొనమని కాదు. మింత్రా, మీషో, ఫ్లిప్కార్ట్, నైకా, ఆన్లైన్లో ఉన్న ఏ ఒక్క వెబ్సైట్ కూడా వదలలే కదే. అంటే మీరే కదా నచ్చింది ఆర్డర్ పెట్టుకో అన్నారు, అందుకే. నేనేదో సరదాగా అన్నానే. నేను సీరియస్ గా తీసుకున్నానండి. అయినా ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడవే? క్రెడిట్ కార్డ్ వాడాను. నీ ముఖానికి పాన్ కార్డే లేదు, క్రెడిట్ కార్డ్ ఎక్కడదే? అందుకే మీ క్రెడిట్ కార్డ్ నుంచి లోన్ తీసుకొని కొన్నాను. అందులో లిమిట్ ఉంది కదే, మళ్ళా లోన్ ఎందుకు తీసుకున్నావు? అంటే ఆ లిమిట్ అయిపోయాకనే లోన్ తీసుకున్నాను. అబ్బా సాయిరామ్, రోజుకొక డ్రెస్ వేసుకున్న ఏ డ్రెస్సులు సరిపోతాయి కదా. అయినా మీ అమ్మాయిలు ఇన్ని బట్టలు ఎందుకు అంటారే? ఏదో సరదాకి. అమ్మా, మీ సరదాలేమో గాని బిల్లు కట్టేసరికి మా భర్తల సరదా తీరిపోతుంది. ఇందులో బాగా చీప్ డ్రెస్ ఏదే? ఆ, ఆ, ఇదే అండి, జస్ట్ 399. అదొకటి ఉంచుకొని మిగతా రిటర్న్ పెట్టే. అయ్యో వద్దండి, చాలా కష్టపడి కొన్నాను. కోర్తే మళ్ళా ఒక నెల హౌస్ లోన్, కార్ లోన్ కట్టచ్చు తెలుసా? వీటన్నితోటి ఆ? మొత్తం రిటర్న్ పెట్టేస్తాయి, లేదంటే ముఖం చింతపండు ఆ, అవుతుంది. షాపింగ్లు అంట, షాపింగ్లు. మ్. అమ్మా, ఏంటే? అది నా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్కి వెళ్తున్నారమ్మా. ట్రిప్ అన్నాక అందరు కలిసే వెళ్తారు, విడివిడిగా ఎవరు వెళ్ళరే? అబ్బా అది కాదమ్మా, నేను కూడా వెళ్తానమ్మా. వద్దు, ఏంటమ్మా? నువ్వు తిరునాళ్ళకి వెళ్తేనే తప్పిపోతావు. ఇప్పుడు ట్రిప్కి వెళ్తే తిరిగి వస్తావని గ్యారంటీ నాకు లేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదమ్మా. నేను చెప్పేది అదేనే, మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు, నువ్వు మాత్రం ఉండవు వచ్చేటప్పుడు. మా నేనేం చిన్నపిల్లని కాదు, జాగ్రత్తగా ఉంటాను. అది నీ బ్లడ్ లోనే లేదే. బా ప్రామిస్ అమ్మా, నన్ను నమ్ము. అలా నమ్మే. 10th లో సాలార్జింగ్ మ్యూజియం చూస్తా మమ్మీ అంటే నమ్మి పంపించా. తిరిగి వచ్చేటప్పుడు సాలార్జింగ్ మ్యూజియంలోని పురాతన వస్తువులన్నీ కనపడ్డాయి, కానీ నువ్వు మాత్రం కనపడలే. మీ టీచర్స్ కి నిన్ను వెతకడానికి 2 hours పట్టింది. అప్పుడంటే చిన్నపిల్లని కదా, అలా జరిగిపోయింది. అవునా? మ్. ఇంటర్లో శ్రీహరికోట చూస్తా మమ్మీ అంటే పంపించాను. ఆ రోజు పంపించిన రాకెట్ ఫెయిల్ అయి మరి కిందికొచ్చింది, కానీ నువ్వు మాత్రం ఇంటికి రాలేదు. నిన్ను వెతకడానికి 2 days పట్టింది. అదేదో తెలిసి తెలియని వయసులో అలా. అవునా? బీటెక్ లో కాశ్మీర్లో మంచు చూస్తాను మమ్మీ అంటే పంపించాను. అక్కడ దిగి పిక్స్ పంపిస్తాను మమ్మీ అన్నావు. అక్కడ దిగిన పిక్స్ వచ్చాయి, కానీ నువ్వు మాత్రం రాలేదు. రెస్క్యూ టీం రిస్క్ చేస్తే గానీ నువ్వు దొరకలేదు. ఇంతవో శ్రీశ్రీ ఉంచుకొని ఎలా పంపిస్తానే? అది కాదమ్మా. నోరు మూసుకొని లోపలికెళ్ళు. సర్లే అలక్కు. నెక్స్ట్ వీక్ నువ్వు, నేను, డాడీ అందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం. అవునా? అవును, మీ డాడీకి కూడా చెప్పాను, డాడీ కూడా ఓకే అన్నారు. నిజంగా? అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? గోవాకా, మాల్దీవ్స్కా? కాదు, గంగోత్రి. చిన్న మొక్కుంది, తీర్చుకోవడానికి వెళ్తున్నాం. గంగోత్రికా? వయా తిరుపతి, శ్రీకాళహస్తి. ట్రిప్ అన్నా తీర్థయాత్రలకు ప్లాన్ చేసావా? ఓకే మమ్మీ, యు గైస్ క్యారీ ఆన్, ఐ విల్ మేక్ ఎ మూవ్. మామూలుగా ఉండదు మరి మమ్మీస్తో పెట్టుకుంటే. ట్రిప్ అంట ట్రిప్, అది కూడా ఫ్రెండ్స్తో. ఏవండి ఆఫీస్కి వెళ్తున్నారా? లేదే, మన ఏరియా సాయిబాబా గుళ్ళో శనగలు పెడుతున్నారట, తెచ్చుకోవడానికి వెళ్తున్నా. అవునా? నాకు కూడా తెచ్చేయండి. కొట్టానంటేనా? కనబడతలేదా? ఆఫీస్కి వెళ్తున్నాను. ఏదో క్యాజువల్ గా అడిగానండి. ఏవండి మనం బయటకు వెళ్దామా? ఎక్కడికి? ఇంటి బయటకా? అయ్యో కాదండి, ఇండియా బయటకి. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు మనం హనీమూన్ కూడా వెళ్ళలేదు. అందుకే అలా అమెరికాకి వెళ్ళి కాలిఫోర్నియాలో కాఫీ తాగి లావోస్ లో లంచ్ చేసి నైట్ డిన్నర్ కి డాలర్స్ చేసొద్దా, ఏమంటారు?
అయినా దీంట్లో నీ హాలిడే ప్లాన్ ఉంది కానీ మన హనీమూన్ ప్లాన్ ఎక్కడుందే? అడ్డ ఏం ఫ్యాంటసీ ఉన్నాయా నీకు? హ, అయినా నీ ఫ్యాంటసీస్ తీర్చడానికి నీ మొగుడేం అంబానీ కాదు, మీ బాబేం మోహన్ బాబు కాదు. మధ్యలో మా నాన్న టాపిక్ ఎందుకు తెస్తున్నారు? సర్దా ఫర్ ఫన్ వెళ్ళి టిఫిన్ పట్టుకరాపో. నేను తేను, మీరే వెళ్ళి తినండి. ఏంటి ఇదంతా కోపమా అలకా? కోపంతో వచ్చిన అల్లక. వీటికి ఏం తక్కువ లేదు, ఎలాగో ఫ్రీయేగా. సర్లే తీసుకెళ్తాను. నిజంగానా? నిజంగానే, కానీ నువ్వు అనుకున్న దేశాలు దాటి కాదు. మరి సాయంత్రం రెడీగా ఉండు, ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి జైంట్ వీల్ ఎక్కిస్తా. అది అలా పైకి వెళ్ళగానే ఢల్లాస్ లావోస్ ఏం కర్మ ప్రపంచం మొత్తం కనబడుతుంది. చూసి ఎంజాయ్ చేద్దు కానీ ఇలారా. అయినా పెళ్లికి ముందు పర్యాటక మంత్రి ప్రపంచమంతా పర్యాటించినట్టు తిరిగే ఉంటావు కదా, పెళ్లి తర్వాత కూడా అవసరమా? పదా పాచిపోయిన దోషముఖం దానా. ఎక్కడికండి?